ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11, 18, 19, 21 వార్డుల్లో శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి సత్వరమే ఆదేశించినట్లు తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎలాంటి అవినీతి లేకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సతీష్, సింగరేణి అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, కౌన్సిలర్ కోడూరి లహరి విజయ్, నాయకులు సంపత్ రెడ్డి, ధర్ని మల్లేష్, తూముల నరేష్, భీమిని రాజేష్, తేలేటి కిష్టయ్య, తాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. Music Studio. Snow Music Studio. సీసీ కార్నర్ అక్కడ ప్రగతినగర్ రోడ్డు రేట్స్ చెప్పినాం. 40 లక్షలు ఇస్తున్నాం, 30 లక్షలు దేని కావాలి అది అయిపోయే లోపల అవి కూడా ఇస్తాం. అది కూడా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ శ్రీ చౌరస్తాలో 2 సంవత్సరాలు అయిపోయాయి. అంతే మేము వచ్చి మాకు తెలిసినైతే 2-3 సంవత్సరాలు వచ్చాయి. ఆ సమస్యను ఒకటి చెప్పినాం. సింగరేణి వాళ్ళకి వేరే లైన్ 33 kV కరెంట్ ఇస్తాను, అది మొత్తం తీసేస్తే సులభ టాయిలెట్ బస్ స్టాప్ దానికి మంచిగా చెప్తాను కూడా చేస్తాను. ఆ తర్వాత 21 వాడు కూడా కరెంటు సమస్యలు అవి కూడా తీసుకున్నాం. 11 kV లైన్ మీకే తీసుకున్నాం. దాంతోపాటు ఆ బ్రిడ్జ్ ఎలక్షన్ ఎన్నికల కన్నా ముందు కట్టి అంతకుముందు
వాకిలకు ఇళ్ళొస్తున్నా బ్రిడ్జ్ కట్టి ఇళ్ళకి ఇళ్ళొచ్చి ఫస్ట్ బ్రిడ్జ్ కట్టింది. బట్ దాని రోడ్డు డ్రైన్ మొత్తం కలిపి ఎట్లా కొన్ని 2 లోపల అది కూడా పరిష్కారం చేస్తున్నాం. ఆ తర్వాత 18 వాడ కూడా ఈ రోడ్ల సమస్య ఇవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 4 వాడకు చూద్దామని వచ్చిన పనులన్నీ మొదలైపోయింది. ప్రతి వాడలో 10 లక్షలు పెట్టుకోవచ్చు. అన్నీ పనులు ఒక 2 నెలల రూపాయలు అయితే ఒక 10-20 లక్షలు పెట్టుకోవచ్చు. ఇవి చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన పనులు చేస్తాం. ఎన్నికల కన్నా ముందు చెప్పిన ప్రతి పని చేసే బాధ్యత ఆ కార్యక్రమం తిరుగుతాను. నేను ఎందుకు వస్తానంటే నేను వస్తే నాకు వాస్తవం తెలుస్తుంది. ఎన్నోళ్ళ పని అయితే నాకు తెలుస్తుంది కాబట్టి దానికోసం ఎన్నికలు చెప్పినా, ఏ సభలు చెప్పినా, ఏ వార్డలు చెప్పినా, ఏ ఇంట్లో చెప్పినా ప్రతి మాట ఖచ్చితంగా తెలుసుకుంటాను. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేటది ఏదైతే ఈ హాస్టల్లో జరుగుతుందో ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని కుట్ర చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం, ఎందుకంటే ఆయన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ, మొత్తం వ్యవస్థ మీద ఆయన కంట్రోల్ దాన్ని పెట్టి కావాలని లేని పని సృష్టించి ఏదో రకంగా చేసి ప్రభుత్వాన్ని బదనాలు చేసి కాన్స్పిరసీ కుట్ర జరుగుతుంది. కాబట్టి దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తాను. దీంట్లో ఎవరు దోషులేదైనా ఆర్ఎస్ ప్రవీణ్ కానీ ఇంకెవరు పెద్ద లీడర్ ఎవరు చేసినా కూడా ఎవరి నుంచి పెట్టవలసింది లేదు. పిల్లలు వాళ్ళకన్నా ఎక్కువ మాకు అవసరం. మా పిల్లలు మేము కాపాడుకుంటాం. ఎక్కడెక్కడ చిన్న చిన్న తప్పు జరిగే ఉంటాం అవన్నీ తొందరగా చదువుకొని ఖచ్చితంగా ఇంకొక 2-3 నెలల లోపల అన్ని సమస్యలు పరిష్కారం చేసి ఆ తర్వాత ఈ కుట్రకు బాధ్యులు ఎవరు ఎవరు ఇచ్చిపోయి ఆర్ఎస్ ప్రవీణ్ కానీ ఇంకెవరి తాతన కుట్రకు బాధ్యత విడిచిపెట్టింది. ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఉద్యోగి నీలం శ్రీనివాస్ గౌడ్, గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2వ వార్డు జ్యోతినగర్ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడంతో పాటు పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సర కాలంలో వివేక్ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ చివరి వారంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సన్నాహాలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. క్యాతనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, మరో 2 నెలల్లో ఎమ్మెల్యే బ్రిడ్జిను ప్రారంభిస్తారని తెలియజేశారు. రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నుండి మరోసారి ఎమ్మెల్యే వివేక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు గాండ్ల సమ్మయ్య నివాసంలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసిన అనంతరం నాయకులు మహంకాళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక విజయ గణపతి దేవాలయంలో అయ్యప్ప మాలాదారులకు దీక్షను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు గణేష్ టెంపుల్లో స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి గారు 1 సంవత్సర కాలం పూర్తి చేసుకొని ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. సో మనకు విద్యారంగంలో కూడా ఒక ఇంటగ్రేటెడ్ స్కూల్ని తీసుకొచ్చి అందరికీ తలమానికంగా వివేక్ గారు ఎల్లవేళలా నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇవాళ తన పుట్టినరోజు శుభ సందర్భంగా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మీ స్వాములందరూ మన వివేక్ వెంకటస్వామి గారు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో అతి త్వరలో మంత్రిగా మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి
సేవ చేసే భాగ్యం ఈ స్వాముల ద్వారా వివేక్ వెంకట స్వామి గారికి కలగాలని మనమందరం ప్రార్థిస్తూ ఆశీర్వాదం మీ అందరిది మా వివేక్ వెంకట స్వామి గారి మీద ఉండాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామకృష్ణాపూర్ మేమందరం ఈరోజు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అభినవ్ మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాలలో సరైన భోజనాలు పెట్టకపోవడం వల్ల విద్యార్థులు ఇటీవల అస్వస్థకు గురయ్యారన్నారు. ప్రభుత్వం మంచి భోజనం అందించి విద్యార్థుల ఆరోగ్యం కాపాడాలని కోరారు. Snow Music Studio. Snow Music Studio. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు బంద్ నిర్వహించడం జరిగింది. వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా బంద్ నిర్వహించడం. ఈ బంద్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఫుడ్ పాయిజన్ల వల్ల విద్యార్థులు అనేకమైన తీవ్ర అవస్థలకు గురై చనిపోయేటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధానంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం వల్లనే ఇటువంటి జరుగుతున్నాయని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా సరుకుల విషయంలో ఎప్పటికప్పుడు నాణ్యత ఉండాలని చెప్పేసి, అది నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి కూడా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తూ బంద్ నిర్వహించడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించి వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించి నాణ్యమైన భోజనం అందించే విధంగా చొరవ చేయాలని, లేకపోతే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరొకసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో కూడా ఈ యొక్క బంద్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి కూడా వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో చూసుకున్నటువంటి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి శైలజ అనే అమ్మాయి కూడా ఈ యొక్క ఫుడ్ పాయిజన్ వల్లే హైదరాబాద్లో ఉన్నటువంటి చికిత్స పొందుతూ వెంటిలేటర్పై మృతి చెందడం జరిగింది. ఈ రోజు హైకోర్టు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి హైకోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు విద్యార్థి యొక్క ప్రాణాలు కోల్పోతేనే ఈ యొక్క పరిష్కారం చేస్తారా, ఈ యొక్క సమావేశం కనీసం హాజరుగారా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కూడా కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఈరోజు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం అని చెప్పేసి కూడా ప్రధాన సమస్య కనబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలనే విధంగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బంద్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఈ యొక్క నూతన కమిటీలు వేయాలి, అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వెలుగులోకి తేవాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల రాళ్లవాగు సమీపంలోని ఓ హోటల్ ఎదురుగా ఉన్న ఇంట్లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో దుర్వాసన రావడంతో చుట్టుపక్కల నివాసితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తాళం పగలగొట్టి లోపల చూడగా పూసలక్ష్మి మహిళ మృతదేహం కనిపించింది. 4 రోజుల క్రితం మరణించడంతో మృతదేహం కుళ్లిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోద్ నిశితంగా పరిశీలించారు. మృతురాలికి భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటూ కూరగాయలు, బియ్యం అమ్ముకొని జీవిస్తుందని స్థానికులు తెలిపారు. హత్య లేక సహజ మరణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Snow Music Studio. Snow Music Studio.
ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.